చాచియా ఓ చాచియా తండ నవ్వుల పూబంతిరా, చాచియా ఓ చాచియా తను మాటలేవో పండుగరా, బంజారాబాయ్ సుజ్జాబాయ్ అందరి మనసులు దోచేస్తదోయ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన బంజారాబాయ్ అందరి బాయ్ సుజ్జాబాయ్ బర్త్డే. సో బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి మనకి. ఇంతసేపు మనం సెలబ్రేషన్స్ చూశారు కదా. సో నిజంగా చెప్తున్నాను, సుజ్జాబాయి ఎంత మంచిదో, ఎంతమందికి హెల్ప్ చేస్తుంది. ఆమె మాటల్లో ఉన్న స్వచ్ఛత మీరు చూస్తారు, ఆమె నవ్వులో ఉన్న స్వచ్ఛత మీరు చూస్తారు. కానీ ఆమెని దగ్గరుండి మేము ఆమె ఎలాంటిది అనేది రోజు చూస్తుంటాము. ఎంతమందికి నిస్వార్థంగా హెల్ప్ చేస్తుంటుంది. అలాగే ఎవ్వరు అంటే ఈమెకి ఇంత ఫేమ్ ఉన్నా కూడా డౌన్ఫాల్కి వెళ్ళి అసలు ఈ చదువు రాని వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని ఎంత బాగా పలకరిస్తుంది. ఎవరినైనా అన్న అక్క అనుకుంటూ మంచిగా కలిసిపోతుంది. అందుకే రేపు ఫ్రెండ్షిప్ డే. నిజంగా నాకు ఒక మంచి ఫ్రెండ్, చాలా సంవత్సరాల తర్వాత నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికింది ఈ స్టూడియోలో. కేబిఎన్ స్టూడియోస్ని తనుగా నడిపిస్తున్న మన సుజ్జాబాయికి హ్యాపీ, వెరీ 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 హ్యాపీ బర్త్డే. అలాగే మాకు కూడా నిజంగా ఒక మంచి ఫ్రెండ్ దొరికింది. ఫ్రెండ్ అంటే అందరికీ చాలామంది ఉంటారు, ఫ్రెండ్స్ దొరకడం పెద్ద మ్యాటర్ కాదు. కానీ నిస్వార్థంగా, నమ్మకంగా, అలాగే మనకి ఒక ట్రాన్స్పరెన్సీ అంటారు కదా, అలా ఉండే ఫ్రెండ్ దొరకడం చాలా కష్టము. చాలా సంవత్సరాల తర్వాత నాకు అలాంటి ఫ్రెండ్ దొరికింది అని నేను ఫీల్ అవుతున్నాను. నిజంగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సుజ్జాబాయ్. మళ్ళీ వీళ్ళ కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఇది, మీకోసమే ఇది. చూడు సోను సుశాంత్, ఇది మన స్టైల్. ఓకే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే మా సుజ్జాబాయికి హ్యాపీ బర్త్డే. నీ పలుకులే స్వరములులే, ప్రేమతో నిండే చిరునవ్వులే, బంజారా డ్రెస్సులో బంగారు వెలిగే, పల్లె పాటలతో మధురమైన మనసే, చిన్న పెద్ద తేడా లేదులే, చెయ్యి చెయ్యి కలిపి ఆడులే, సుజ్జాబాయ్ బంజారా డ్రెస్సులో అరే సుజ్జాబాయ్. నవ్వకే, నవ్వుతూ ముందుకు సాగాలి, నువ్వు కోరుకున్నవన్నీ తీరాలి, ఆరోగ్యం ఆనందం నీ వెంటే ప్రతి ఏడాది ఈ పండుగ జరగాలి. రేలారే రేలారే డప్పు కొట్టరే, ఈరోజే సుజ్జాబాయి బర్త్డేలే, రావాలి రావాలి అంతా రారే, ఇక చుక్క ముక్క పాటి షురూరే, 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలిలే, పార్టీకి డబ్బులైతే ఇవ్వాలిలే. सेन राम राम जय सेवालाल. आज आहे ना तर सुजाबाई बर्थडे सेलिब्रेशन करायचा. सो बाई చాలా ಎಮೋಷನಲ್గా ಫೀಲ್ ಏರಿಚ बर्थडे करायचे. सो बाई कतरायको दाडेर ಅದರ ಈ ಚಾನಲ್ ರನ್ ಕರ್ರಿಚ आपण केबीएन बंजारा स्टुडिओ. असल सालरी जगण बाहेर रिझन केलेणू. सो आता कतरायको आदमी आव करायचं मालम छेने जगण मालम छ जगण सदव मेले कोणी जगण उन्हें सेन कतरायको ओपिक आती कतरायको ढाई रहता आणि खूप बोलणं काय करणं करून प्रतिदी भी हेल्प करायचं. सो और मनसु कतरा आचको काय को का जगण मन मालम खाएं का मत भी कोण रोजुल का वर्क किदी. सो ಕೂರೇಣು काय करणं करून प्रतिदी सिगाय कन्नाई मने का बेस्ट सिस्टर गाराचं मार ओन बाई गा. सो कन्नाई भी अन भूलनी प्रति विषय में मन हेल्प करायचं प्रतिदी कच्चा ಕೂರೇಣು काय का जगण. सो बाय वन्स अगेन हॅपी बर्थडे बाय. थँक्यू अनु. अनु तू अजी घण मोठ सिंगर बनेची. आज वरस दाडी लगा अजी गोप्पा थँक्यू बाय. मारे पर जत्रा आशीष रकाड రేచో आपण అను బి నేను బి సపోర్ట్ కరో और ఛానల్ నేను బి దసెక్ సబ్స్క్రైబ్ కరో. అందరికీ నమస్తే. ఈరోజు పొద్దున్న నుంచి వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ ప్రత్యేకంగా కానీ నా కోసం నేను ఎప్పుడు బర్త్డే చేసుకోలేదు. నాకంటూ ఒక గోల్ ఉండే, అది రీచ్ అయిన తర్వాతే నేను బర్త్డే చేసుకోవాలని ఎన్ని సంవత్సరాలుగా చేసుకొని బర్త్డేని తిక్కపిల్ల కోతిపిల్ల చేసింది. థ్యాంక్ యూ. అట్లే నన్ను అందరు ఆశీర్వదిస్తున్నారు. కేబిఎన్ బంజారా టీవీని, కేబిఎన్ తెలుగు టీవీని ఎంతో ఆశీర్వదిస్తున్నారు. ఇలాగే మీరు అందరు మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి. కేబిఎన్ సంస్థ అనేది నా ఒక్కదాంతో స్టార్ట్ అయినా కూడా వందలాది మందికి ఉపాధి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది జరగాలంటే మీ అందరి బ్లెస్సింగ్స్ కేబిఎన్ ఛానల్స్ పై ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మనకి కేబిఎన్ స్టూడియోలో రికార్డింగ్స్, డబ్బింగ్స్ అన్నీ జరుగుతాయి. స్టూడియో కూడా రెంట్కి ఇస్తారు కదా. కానీ ఇక్కడికి వచ్చే సింగర్స్ చాలామంది వాళ్ళు ఎంత హోప్స్తో వస్తారో, కానీ బేసిక్గా వాళ్ళకి అంటే ఒక పాట ఉంటుంది వాళ్ళ దగ్గర, కానీ బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదు. అలాంటి వాళ్ళను కూడా తను దగ్గరుండి
ఒక ప్రొఫెషనల్ సింగర్ పాడినట్టుగా పాడిస్తుంది. తన ఓపికకి నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ కూడా సుజ్జా. ఎందుకంటే నేను కూడా అంటే ఈ సందర్భంగా నేను మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నాను, నేను కూడా అలా వచ్చిందాన్నే. నాకు కూడా అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది పక్కన పెట్టండి, కానీ మనకు ఒక రూపం వస్తుంది, మన ఆశకి మన కళకి ఒక రూపం వస్తుంది అంటే మనకి ఎంత కాన్ఫిడెన్స్ నింపుద్ది కదా. ఆ కాన్ఫిడెన్స్ మనకి సుజ్జాబాయి నింపుద్ది మన కేబిఎన్ స్టూడియోలో. కాబట్టి ఎవరైనా సరే మీ రికార్డింగ్స్ ఉన్నా సరే, మీకు కళకి సంబంధించి ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా హ్యాపీగా మన స్టూడియోస్కి వచ్చేయండి. స్టూడియోలో మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచి సపోర్ట్ దొరుకుతుంది, మీ కళలు నిజం చేసుకోవచ్చు కూడా. అలాగే సుజ్జాబాయికి కూడా చాలా చాలా థ్యాంక్స్ మన స్టూడియోలో ఉన్నందుకు, మన స్టూడియో వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ.